ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్లు ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్థానిక విక్రమహాలానందు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి సందర్భంగా గౌరవ అధ్యక్షులు ఎడ్లసూరి చంద్రరావు, ఎంజీవి ప్రసాద్, సలహాదారులు కాకి రవిబాబు, బోరా వెంకట గోపాలకృష్ణారెడ్డి వారి సమక్షంలో నూతన కార్యవర్గం ఏకాగ్రీవంగా ఎన్నిక కాబడి వారిని ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా సూర్యచంద్రరావు మాట్లాడుతూ గత నెలలో ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్లో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా యూనియన్ కి సంబంధించి నామినేషన్లు వేయవలసిందిగా ప్రతి ఒక్కరిని అభ్యర్థించడం జరిగింది. ఇచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులకి అలాగే ఇచ్చేసినటువంటి మా ఎలక్ట్రికల్ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ది 4/11/2024 తేదీన గోదావరి ఎలక్ట్రికల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పాత కమిటీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొని ఎలక్షన్లో పాల్గొవలసింది, ఎలక్షన్లో పోటీ చేయవలసిందిగా మరి అందరినీ కూడా కోరడం అయింది. దాని నిమిత్తం 4వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు సభ్యులందరికీ, పోటీదారులందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. మరి అసోసియేషన్ పరంగా ట్రేడ్ యూనియన్ ప్రకారంగా అందరూ కూడా మరి దీనికి అర్హులైన వారు అందరూ కూడా పోటీ చేయొచ్చు అనేటువంటి మరి సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటిది 4వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అవకాశం ఇచ్చి నామినేషన్లు వేసుకోవాల్సిందిగా అభ్యర్థులందరినీ కోరడం జరిగింది. అయితే 4 నుంచి 15వ తారీఖు వరకు కూడా ఏ రకమైనటువంటి మరి ఏ అభ్యర్థి కూడా వచ్చి పోటీలో పాల్గొనేటట్లుగా మాకు ఏం తెలియపరచినందున మరి మొదటి గౌరవాధ్యక్షులుగా ఎడ్ల సూర్యచంద్రరావు అయిన నాకు కానీ, మరి రెండో గౌరవాధ్యక్షులు ఎంవిజీవి ప్రసాద్ గారికి కానీ, మరి గౌరవ సలహాదారు కాకి రవిబాబు గారికి కానీ, అలాగే బోరా వెంకట గోపాలకృష్ణ గౌరవ సలహాదారు మా ఎవరికి కూడా మరి తెలియపరచలేదు. ఎందుకంటే మేము నలుగురు దీని మీద ప్రతినిధులుగా మమ్మల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఎన్నికల విషయంలో ఎవరు కూడా ముందుకు రాకుండా మరి పాత వారిని కొనసాగించాలనే ఉద్దేశం కలిగి ఉన్నారేమో మాకైతే తెలియదు. కాబట్టి 15వ తారీఖు అనంతరం 17వ తారీఖుని ప్రకటిస్తామని ముందుగానే తెలియపరిచాము. మీ ఎన్నికల ప్రకటనలో పూర్తిగా అన్ని విశేషాలు తెలియజేయడం జరిగింది. 17వ తారీఖుని ఒకవేళ ఎవరైనా రానట్లయితే 16 వరకు చూసి 17వ తారీఖుని యునామినస్గా ఎన్నిక కాబడతారు పాత అభ్యర్థులే అని చెప్పేసి అందరికీ తెలియజెప్పడం జరిగింది. ఆ రకంగా మరి ఎన్నికల ప్రక్రియ జరిగింది. మరి దీనిలో ఇంతవరకు కూడా ఎవరో పాల్గొనందున ఈ 17వ తారీఖుని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పాత వారినే మరి మరలా ఈ సంఘానికి మరి కమిటీ వారిగా తీసుకోవడం జరిగింది. దీనిలో గౌరవాధ్యక్షులుగా ఎడ్ల సూర్యచంద్రరావు అయినటువంటి నేను, అలాగే ఇంకో గౌరవాధ్యక్షులుగా ఎంవిజీవి ప్రసాద్ గారు ఈయన, తర్వాత గౌరవ సలహాదారులుగా కాకి రవిబాబు గారు, మీడియా ప్రతినిధి కూడా ఆయనే కాకి రవిబాబు గారు, అలాగే ఇంకో గౌరవ సలహాదారులుగా బోరా వెంకట గోపాలకృష్ణారెడ్డి గారిని, ప్రెసిడెంట్గా మరి స్టార్ట్ నుంచి మరి ఎంతో కాలంగా మరి ట్రేడ్ యూనియన్కి కష్టపడి మరి యూనియన్ని మామూలు అసోసియేషన్ ట్రేడ్ యూనియన్ స్థాయికి తీసుకొచ్చి దీన్ని ఇంత పెద్దదిగా చేసి ఈరోజు రాష్ట్ర స్థాయిలో కూడా నడిపిస్తున్నటువంటి మా పాత ప్రెసిడెంట్ గారు అయినటువంటి బొజ్జ రామకృష్ణ గారి భుజస్కంధాలపైన ఇవన్నీ పెట్టాం. కాబట్టి ఆయన్ని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నూతన కమిటీ ఆవిర్భావం శుభ సందర్భంగా మా యొక్క కమిటీ మెంబర్స్కి, అలాగే మా యొక్క గౌరవ అధ్యక్షుల వారికి, మరి కూడా టోటల్గా మా సభ్యులందరికీ కూడా మేము ఇవే మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి రాబోయే రోజుల్లో దీన్ని మరింత ఉధృతం చేస్తూ 2025 మా టార్గెట్ కేవలం ఒక ఎలక్ట్రికల్ సోదరుడు ఎంత ఇబ్బందులు పడుతున్నాడో రేట్లు సబ్జెక్టులో మాత్రమే మేము 2025 టార్గెట్ పెట్టడం జరుగుతున్నది. దీనికి సంబంధించి ఎటువంటి ప్రమాదం వచ్చినా సరే, ఎటువంటి ఏ విధమైన సమస్య వచ్చినా సరే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము. రేట్ల విషయంలో మటు చాలా కఠినంగా వ్యవహరిస్తాము. అలాగే ప్రతి నెల 4వ తారీఖున స్క్వాడ్ విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దీనికి అంగీకరించము. ఎందువల్లంటే కేవలం మీ యొక్క పనిముట్లు తీసుకున్న ఎడల కేవలం 5 రోజులు మాత్రమే మా దగ్గర ఉంటాయి. 6వ రోజున
దాన్ని వేలం వేయబడును. అలాగే ఎవరైతే 4వ తారీఖుని పని చేస్తున్నారో 3వ తారీఖుని పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. లేని ఎడల స్క్వాడ్ బృందం, స్క్వాడ్ చైర్మన్, దాని యొక్క టీము వారు ఏ విధమైన చర్య తీసుకున్నా సరే మేము అందులో ఇన్వాల్వ్ అవ్వము. ఇది మటుకు ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే రేట్ల విషయంలో కూడా చాలా అప్రమత్తంతో సభ్యులందరూ కూడా మాతో సహకరించండి. అలాగే సంక్షేమ ఫలాలను కూడా మరి 2025 నుంచి కూడా మనకి రాబోతున్నాయని ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. దానికి చాలా సంతోషం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క లేబర్ కార్డులు ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. అలాగే ఈ శ్రమ్ కార్డులు నమోదు చేసుకోవాలి. అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఉన్నాయి, అవి కూడా నమోదు చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా మీ బాధ్యతతో మెలగవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ.